ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది ఏసీబీ. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో తెలిపింది. మరోవైపు ఎల్లుండి విచారణకు హాజరవ్వాలంటూ ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. ఒక్కరోజు వ్యవధిలోనే ఏసీబీ, ఈడీ విచారణలు ఉన్నాయి. దీంతో కేటీఆర్ విచారణకు వెళ్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసు కొట్టివేయాలంటూ కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. దీనిపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి ధనరాజ్ లైవ్ లో ఉన్నారు. ధనరాజ్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో ఏసీబీ రేపు అంటే సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఈ క్రమంలోనే నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలోనే కేటీఆర్ మరే రేపు ఉదయం 10 గంటలకు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఆయన హాజరు కావాల్సి ఉంది. ఓవైపున చూసినట్టయితే యాంటీ కరప్షన్ బ్యూరో సోమవారం ఉదయం 10 గంటలకు విచారణ అయిన తర్వాత మర్నాడే చూసినట్టయితే ఈడీ కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. వరుసగా 2 రోజులు దర్యాప్తు సంస్థలకు ఆయన విచారణ హాజరు కాబోతున్నటువంటి క్రమంలోనే మరి ఈ అంశం అనేది చాలా వరకు పొలిటికల్ సర్కిల్లో చూసినట్టయితే చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే యాంటీ కరప్షన్ బ్యూరో దర్యాప్తుకు సంబంధించిన వ్యవహారాలు చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి నగదుకు సంబంధించి చూసినట్టయితే 54 కోట్ల రూపాయలను ఇటు హెచ్ఎండిఏ నుంచి విదేశీ సంస్థలైనటువంటి లండన్ సంస్థలకు ఎఫ్ఈఓకు చెల్లింపులు జరిపినటువంటి తీరును, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి పాలసీ మ్యాటర్లు, అదేవిధంగా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ ఆమోదం లేకుండానే, అదేవిధంగా ఓవైపున ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆమోదం లేకుండా ఏ విధంగా చెల్లింపులు జరిపారు అనే విషయం పైననే ప్రధానంగా ఇప్పటికే ఏసీబీ క్వశ్చనర్ని తయారు చేసుకొని సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో రేపు మరే కేటీఆర్ విచారణకు హాజరు అవుతారా లేదా అనే ఒక సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఈ కేసును కొట్టివేయాలంటూ ఓవైపున కేటీఆర్ హైకోర్టును కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిపైన వాదన కూడా ముగిశాయి. తీర్పు వచ్చే వరకు కూడా కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారణ కొనసాగించవచ్చని కూడా ఓవైపు ఆదేశించినటువంటి క్రమంలోనే ఇక కేటీఆర్ ఏసీబీ ముందు విచారణ హాజరు కాక తప్పదనే అంశం కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక విచారణకు హాజరైనట్లయితే ఓవైపున ఇప్పటికే ఈ ఫార్ములా రేస్ కేసు వ్యవహారంలోనే హెచ్ఎండిఏగా ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఆధారంగా కూడా పలు ఫైళ్లను కూడా ఇప్పటికే హెచ్ఎండిఏలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి వ్యవహారాలను అన్నింటినీ కూడా ఇప్పటికే ఏసీబీ సేకరించడం జరిగింది. దానకిషోర్ ఆయనను ఇచ్చిన స్టేట్మెంటు 2 సార్లు కూడా రికార్డ్ చేశారు. పలు అంశాలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అప్పుడు మున్సిపల్ శాఖలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, పాలసీ మ్యాటర్ను ఏ విధంగా కొనసాగించారు, ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ను కూడా ఈ కేసులో ఏటివ్గా చేర్చారు. కాబట్టి అదేవిధంగా ఆయన కూడా ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యారు, అదేవిధంగా A3గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈ కేసులో A3గా ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి వ్యవహారాలలో పైన కూడా ఏసీబీ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా చూసినట్టయితే కేటీఆర్ రేపు విచారణ సంస్థ అయినటువంటి యాంటీ కరప్షన్ బ్యూరో ముందు ఏసీబీ అడిగేటువంటి ప్రశ్నలకు ఏ విధమైనటువంటి జవాబు చెప్తారు, మొత్తం అప్పుడు జరిగినటువంటి తప్పిదం సంబంధించిన వ్యవహారాలు అన్నిటి కూడా తానే బాధ్యతను వహిస్తానంటూ ఓవైపున గతంలోనే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపైన తాను బాధ్యున్నట్టు కూడా పేర్కోవడం జరిగింది. ఇక ఏసీబీ కూడా ఈ అంశాలకు సంబంధించి అరవింద్ కుమార్ను కూడా బ్యూరోక్రసీగా ఆయన తీసుకున్నటువంటి బాధ్యతలు ఏంటిది, అదేవిధంగా కేటీఆర్ ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇచ్చారే అనే అంశాలపైననే ప్రధానంగా ఏసీబీ క్వశ్చనర్ ఉండబోతుంది. ఇలాంటి అంశాలంటే రేపు సోమవారం ఉదయం
10 గంటలకు విచారణ అయిన తర్వాత మరి ఏసీబీకి సంబంధించినటువంటి అడిగే ప్రశ్నలకు కేటీఆర్ దగ్గర ఎలాంటి సమాధానాలు ఉండబోతాయి అనేది చాలా ఆసక్తిగా మారింది. మరోవైపున చూసినట్టయితే కేటీఆర్ మరి ఏసీబీకి గైర్హాజరు అయ్యే అవకాశం ఉందా, ఆయన లీగల్ టీం ఏ విధమైనటువంటి సజెషన్ చెప్తుంది? ఓ వైపున చూసినట్టయితే హైకోర్టు మాత్రం విచారణకు సహకరించాలి, అదేవిధంగా ఓ వైపున ఏసీబీ అధికారులకు కూడా విచారణ చేసుకోవచ్చని ఓ వైపున ఆదేశాలు ఇచ్చినటువంటి క్రమంలోనే ఈ కేసుకు సంబంధించిన అంశం చాలా వరకు బీఆర్ఎస్ పార్టీతో పాటుగాను రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆసక్తిగా మారబోతుంది. ఆ తర్వాత కేటీఆర్ సంబంధించినటువంటి భవిష్యత్ ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చాలా వరకు చర్చనీయాంశంగా మారింది అని చెప్పొచ్చు. ఇక రేపు ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో రేపు విచారణకు రానున్నారని తెలుస్తుంది.